ఉత్తరాంధ్రకి అభివృద్ధికి సంబంధించి అతి కీలకమైనటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుకున్న సమయం కంటే త్వరగానే పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత టాప్ ప్రయారిటీగా ఈ ప్రాజెక్టుని తీసుకోవడం జరిగింది. అందులోనే భాగంగా గత నెల జూలై 11వ తేదీన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఒక విజిట్ భోగాపురంకి విచ్చేసి ఆయన మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఒకసారి రివ్యూ చేసుకొని డిసెంబర్ 26కి పూర్తి అవ్వాల్సినటువంటి ప్రాజెక్ట్కి క్లియర్గా టైం లైన్ ఇచ్చారు. ఎప్పుడనంటే జూన్ 26 లోపలే ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇది పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నేను ఉన్నాను కాబట్టి నాకు కూడా అప్పచెప్పడం మీడియా మిత్రులు కానీ పబ్లిక్ కానీ అందరికీ కూడా తెలిసినటువంటిదే. ఆ రోజే మీడియాకు మాట్లాడినప్పుడు చెప్పాం, ప్రాజెక్టు పూర్తి చేయాలనంటే మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారే. గతంలో పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు అలాంటి జైగాంటిక్ ప్రాజెక్ట్ అసలు చేయాలనంటే చాలా అసాధ్యంతో కూడినటువంటి పనిని కూడా ఆయన ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకొని ప్రతి సోమవారం కూడా పోలవరం విజిట్ చేసి రివ్యూ చేసి అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ని కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మోటివేట్ చేసి ఏ రకంగా ఆ ప్రాజెక్టుని 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి పరిధిలో 2014 నుంచి 19 వరకు ఎంత అద్భుతంగా ముందుకు నడిపించారో మనం అందరం కూడా చూసాం. ఈరోజు ఆయన్నే నేను కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ప్రాజెక్టు అనుకున్నటువంటి సమయం కంటే ముందు జరగాలనంటే ప్రతి నెల కూడా ఒక్కసారి ఈ ప్రాజెక్టుని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి జిఎంఆర్ ఎవరైతే ఈ ప్రాజెక్టుని నడిపిస్తున్నారో అలాగే ఎల్ఎన్టీ సంస్థ వారు వాళ్ళందరితో పాటు రివ్యూ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు అందరితో కూడా సమీక్షించుకోవాలని గత నెల నిర్ణయం కూడా తీసుకున్నాం. గత నెల జూలై 11న వచ్చాం. మధ్యలో పార్లమెంటు సమావేశాలు జరిగాయి. మళ్ళీ పార్లమెంటు సమావేశాలు అయిపోతానే ఈరోజు మళ్ళీ ఆగస్టు 11వ తేదీన మళ్ళీ వచ్చి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ రివ్యూ మీటింగ్ విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రి వర్యులు గుమ్మడి సంధ్యారాణి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే కలెక్టర్ అంబేద్కర్ గారు, ఎంపీ గారు కలిశెట్టి అప్పలనాయుడు గారు, స్థానిక శాసనసభ్యురాలు మరి లోకం మాధవి గారు, అలాగే పెద్దలు చాలామంది మన బంగారాజు గారు పెద్దలు చాలామంది ఉన్నారు. మరి జిఎంఆర్ సంస్థ నుంచి ఎల్ఎన్టీ సంస్థ నుంచి అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేశారు. అంటే ఎంతమంది ప్రజాప్రతినిధుల తాలూకా దృష్టి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద ఉందో మీరందరూ కూడా గమనించాలి. ఇది నిజంగా రేపు మన ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటటువంటి శక్తి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కు ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకనే దీన్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని చేయడం జరుగుతుంది. గత నెలకి ఈ నెలకి ఉన్నటువంటి ప్రోగ్రెస్ లాస్ట్ టైం కూడా నేను అదే వివరించాను. ప్రతి నెల రావడం అనంటే కేవలం మాట్లాడి వెళ్ళిపోవడం కాదు, ఆ నెలలో జరిగినటువంటి ప్రోగ్రెస్ ఏంటో పబ్లిక్కి కూడా తెలియాలనేటటువంటి ఒక పారదర్శకతని ఎస్టాబ్లిష్ చేయాలని ఈ ప్రెస్ ద్వారా పబ్లిక్కి కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓవరాల్ ప్రోగ్రెస్ మనకి ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకు ఓవరాల్ ప్రోగ్రెస్ గత నెల 31.8% అయితే ఈ నెల రోజుల్లో మరొక 4.8% కంప్లీట్ చేసుకొని ఈరోజు 36.6% పూర్తి చేసుకున్నాం ఈ రోజు వరకు ప్రాజెక్ట్. యాక్చువల్గానైతే డిసెంబర్ 26లో పూర్తవ్వాలి. డిసెంబర్ 26లో పూర్తవ్వాలంటే ప్రాజెక్టు ఈ ఆగస్టు నెలకి 20% పూర్తి చేస్తే చాలు, టైం లైన్లో మనం బాగానే ఉన్నట్టే. కానీ ఈరోజు మనం ఎంత పూర్తి చేసుకున్నాం? 36% పూర్తి చేసుకున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 6 నెలల ముందు మనం ఎలా కంప్లీట్ చేయగలం అన్న విశ్వాసం ఎక్కడ వస్తుందంటే మనం 20% చేయాల్సినటువంటి పని ఈరోజు ఆగస్ట్ నెలకే 36% వరకు రీచ్ అయ్యాం. కాబట్టి ప్రాజెక్టుని ఖచ్చితంగా మనం 6 నెలల కంటే ముందే పూర్తి చేసేటటువంటి అవకాశాలు అన్ని రకాలుగా మనకున్నాయి. ప్రాజెక్టుకి సంబంధించి ఎర్త్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో 97.3% గత నెలలో కంప్లీట్ అయితే ఈ నెల 2,52,000 క్యూబిక్ మీటర్ల తాలూకా వర్క్ జరిగిన తర్వాత 98%కి మూవ్ అయ్యాం. రన్వే తాలూకా వర్క్, ఏ ఎయిర్పోర్ట్కైనా రన్వే చాలా ముఖ్యమైనటువంటిది. రన్వే 32% గత నెల పూర్తయితే ఈ నెలకి 38.67% పూర్తి చేసుకున్నాం. ట్యాక్సీవే రన్వే పక్కన ఉన్నటువంటి ఇంకో రన్వే 16.7% క్రిందటి నెల అయితే ఈ నెలకి 20.78% ఈ నెలకు పూర్తి చేసుకున్నాం. టర్మినల్ బిల్డింగ్, ఎయిర్పోర్ట్లో మనకి ప్రధానంగా కనబడేది టర్మినల్ బిల్డింగ్.
మన చెక్ ఇన్ కానీ, అరైవల్స్ కానీ, డిపార్చర్స్ కానీ ఇవన్నీ కూడా అయ్యేది మనకి టెర్మినల్ బిల్డింగ్ నుంచే. అటువంటి టెర్మినల్ బిల్డింగ్ని 22.5% గత నెల మనం పూర్తి చేసుకుంటే ఈరోజు ఆర్సీసీ వర్క్ 4635 క్యూమిక్ మీటర్లు జరిగింది. దానితో 27.28% టెర్మినల్ బిల్డింగ్ తాలూకా ప్రోగ్రెస్ని కూడా మనం చేరుకోవడం జరుగుతుంది. అలాగే మీరు అందరూ కూడా చూసుంటారు, ఒక పెద్ద టవర్ కనబడుతుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ తాలూకా టవర్ ఏదైతే ఉందో అది కూడా గత నెల 25.58% జరిగితే ఇప్పటికీ 30.69%, ఇంకో 12 మీటర్ల హైట్ కూడా దాని తాలూకు కన్స్ట్రక్షన్ జరిగింది. పూర్తి శాతం దాన్ని ఎంతవరకు హైట్ చేరుకోవాలి అదంతా కూడా జరిగింది. దాంతోపాటు 30.69% ఏటీసీ తాలూకా పనులు కూడా ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఇది కాకుండా అదనంగా చుట్టుపక్కల కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, సబ్ స్టేషన్స్ కానీ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ, లేకపోతే మిగిలిన అదనంగా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఏవైతే ఇతరత్ర బిల్డింగ్స్ ఉన్నాయో అవి కూడా సుమారు 12%, 6% నుంచి 12% గత నెలలో ప్రోగ్రెస్ ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏ వర్క్ మనం తీసుకున్నా, ఏ శాఖ మనం తీసుకున్న ఎయిర్పోర్ట్ తాలూకుది అన్నీ కూడా మనం అనుకున్నటువంటి టైం కంటే ఎక్కువ స్పీడ్ మీదే ఈరోజు జిఎంఆర్ కానీ, ఎల్ఎన్టీ సంస్థ కానీ మన లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళు కూడా పనిచేస్తూ ఈరోజు ముందుకు నడిపించడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా అభినందిస్తున్నాను, ఎందుకంటే చాలా సాటిస్ఫాక్టరీగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చేశారు. కాబట్టి ఇక్కడ పనిచేసినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకో ఛాలెంజ్ ఏంటంటే ఈ నెల ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మనకి మాన్సూన్ కూడా వస్తుంది. ఈ లాస్ట్ 1 మంత్లో జూలై 11 నుంచి ఆగస్టు 11 వరకు మనకి అట్లీస్ట్ ఒక వారం రోజులు ఎక్సెసివ్ రెయిన్ కూడా ఉండింది. ఎక్సెసివ్ రెయిన్లో అసలు ఏ పని కూడా మనం చేయలేం. కానీ అలాంటప్పుడు కూడా క్రియేటివ్గా ఆలోచించుకొని ఆ ఎక్సెసివ్ రెయిన్ ఉన్నటువంటి టైంలో బయట వర్క్స్ అన్నీ కూడా ఆపి టెర్మినల్ బిల్డింగ్లో ఇంటర్నల్గా ఏవైతే వర్క్స్ చేయగలమో దాని మీద దృష్టి పెట్టి ప్రోగ్రెస్ అక్కడ కూడా నడిపించారు. అంటే లక్ష్యం ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు అన్నటువంటి ఆలోచన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రావడం, అందరితో చర్చించడం, అందరికీ కూడా మోటివేట్ చేయడం, ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ యొక్క ప్రభుత్వానికి ఎంత ఇంపార్టెంటో ఆ రోజు చెప్పారు. అది మా అందరికీ కూడా, అంటే ఆయన 78 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మేము ఈరోజు 3వసారి నేను కూడా ఎంపీగా పోటీ చేసి శ్రీకాకుళం నుంచి గెలవడం జరుగుతుంది. మా ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎన్డీఏ ప్రభుత్వానికి అలాగే తెలుగుదేశం పార్టీకి ఇంత పెద్ద ఎత్తున గెలుపు మేము ఎప్పుడు కూడా చూడలేదు. అంత విశ్వాసంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక నమ్మకం పెట్టుకొని మాకు గెలిపించిన తర్వాత అదే రకంగా మేము కూడా పనులు చేసి ఉత్తరాంధ్రని ముందుండి నిలబెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులుగా మా అందరి మీద ఉంది. ఈరోజు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నాకు కూడా చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి దేశంలో. మీరు చూసుంటారు పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో అయితే ఎక్కడో బీహార్ నుంచి ఒక ఎంపీ లేచి అక్కడ మా ఎయిర్పోర్ట్ ఏమవుతుందని అడుగుతున్నాడు, ముంబై నుంచి లేచి ఆయన ఏమవుతున్నాడు. అంటే దేశ స్థాయిలోనే నాకు చాలా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఈరోజు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కూడా పూర్తి చేయాల్సినటువంటి అలాంటిది ఉన్నా సరే మన ఉత్తరాంధ్ర ప్రాంతం, మన భోగాపురం ఏరియా, మన ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఎయిర్పోర్ట్ని పూర్తి చేయాలని ఎక్కడ నేను నెల రివ్యూ అనేది ఎక్కడ పెట్టుకోలేదు. కానీ మన ప్రాంతం నుంచి ఈరోజు వచ్చిన తర్వాత ఇంత అభిమానించి నాకు ఈ స్థానం కల్పించినందుకు ఈ ప్రాంతానికి మనం చిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా ఈ కార్యక్రమం జరిగిపోవాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాకుండా ఓవరాల్గా దేశ స్థాయిలో అత్యంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఈరోజు ఏదైనా ఉందనంటే అది సివిల్ ఏవియేషన్ సెక్టర్. సుమారు 16% ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఈరోజు లభిస్తుంది. అది మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఒక విజన్తో సివిల్ ఏవియేషన్లో ఉన్నటువంటి గ్రోత్ని ఆయన ముందుగానే ఆయన అన్ని రకాలుగా ఆలోచించుకొని ఆర్సీఎస్ ఉడాన్ అనే ఒక మంచి స్కీమ్ కూడా మా మినిస్ట్రీ ద్వారా ఆ రోజు లాంచ్ చేశారు. అది లాంచ్ చేసినప్పుడు కూడా మన గర్వకారణం ఏంటంటే ఆ రోజు పార్లమెంటు సభ్యులుగా విజయనగరం పార్లమెంటు సభ్యులుగా అశోక్ గజపతిరాజు గారు ఇదే కేంద్ర విమానయాన శాఖకు మంత్రిగా ఉంటూ ఆ ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ లాంచ్ చేయడం వల్ల ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ సెక్టర్ అంతా కూడా ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకునే అవకాశంగా ఈరోజు తయారైంది. దాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఈరోజు మంత్రిగా నా మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మోటివేట్ చేస్తుంది. ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సివిల్ ఏవియేషన్ మీద పెట్టారు. ఈరోజు భోగాపురం ఏ రకంగా వస్తుందో ముంబైలో కూడా
నవీ ముంబై ఎయిర్పోర్ట్. అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ శాంటాక్రూజ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ శాచ్యురేట్ అయిపోయింది. ఎక్కడికి కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి దానికి లేదు. నవీ ముంబై ఎయిర్పోర్ట్ అని అదనంగా సిటీకి అవుట్స్కట్స్లో ఒక ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మిస్తున్నారు. ఆ ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో కన్స్ట్రక్షన్ జరుగుతూ వస్తుంది. కానీ ఈరోజు మళ్ళీ నేను మంత్రిగా అయిన తర్వాత ముంబై ఎయిర్పోర్ట్ని, ఆ నవీ ముంబై ఎయిర్పోర్ట్ని కూడా సందర్శించి క్లియర్గా డెడ్ లైన్ ఇచ్చాం, ఏప్రిల్ నెల కల్లా అది మొదలు కావాలని. అలాగే జేవర్ ఎయిర్పోర్ట్ మనకి నోయిడాలో, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా చాలా వరకు అది శాచురేట్ అవ్వడంతో జేవర్ ఎయిర్పోర్ట్ అని నోయిడాలో ఇంకో కొత్తది నిర్మిస్తున్నాం. అక్కడ కూడా డెడ్ లైన్ పెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ కల్లా అది కూడా మీరు పూర్తి చేయాలి. అంటే ఏవైతే ప్రాజెక్ట్స్ ఈరోజు చాలా కాలం నుంచి సాగుతూ వస్తున్నాయో వాటన్నిటికీ కూడా టైం బౌండ్ మేనర్లో కంప్లీట్ చేసుకొని దేశంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనతో మంత్రిగా నేను కూడా కృషి చేయడం జరుగుతుంది. దానికి ప్రజల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఆశీర్వాదం కూడా లభిస్తున్నందుకు ప్రజలందరికీ కూడా నా తాలూకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అదనంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన ఇంకా కొన్ని ఎయిర్పోర్ట్లు నిర్మించాలని. ఈరోజు చాలామందికి అనిపించవచ్చు, ఎక్కడో చిన్న చిన్న ప్రదేశాలు, చిన్న జిల్లాలు, అక్కడ ఏంటండి ఎయిర్పోర్ట్లు, ఎంతెంత భూములు తీసుకొని ఎయిర్పోర్ట్లు ఎందుకు నిర్మిస్తారు? మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు అది ఒక చిన్న గ్రామం, అది కుగ్రామం లాంటిది. హైదరాబాద్ పట్టణం ఒక దగ్గర ఉంటే దానికి సుమారు 30 కిలోమీటర్ల బయట శంషాబాద్ ఉంటే అసలు ఎందుకండి ఇంకో ఎయిర్పోర్ట్ ఇక్కడ? 5,000 ఎకరాలు ఏంటండి, అసలు దేనికైనా ఉపయోగపడుతుందా అని ఆ రోజు అన్న మాటలకి 20 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ స్పేస్ కూడా ఈరోజు సరిపోవట్లేదు. హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ ఈరోజు మనకి ఇదే శ్రీకాకుళంలో అనిపించవచ్చు, ఇదే విజయనగరంలో అనిపించవచ్చు. కానీ 10 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున అర్బనైజేషన్, గ్రోత్ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఎయిర్పోర్ట్స్ తాలూకా పాత్ర చాలా పెరగబోతుంది ఈ సిటీస్లో. అప్పుడు మనకు భూమి కావాలంటే లభించదు. కాబట్టి ఫ్యూచర్ ప్లానింగ్తో చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి అని ఊరికే అనరు. అందుకనే ఆయన దూరదృష్టితో ఆలోచించి ఫ్యూచర్ ప్లానింగ్తో రాష్ట్రం ఈస్ట్ కోస్ట్లో ఉంది, లాజిస్టిక్స్కి ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉంది. దానికి ఎలాగో మనం సీ పోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనకి ఉన్నటువంటి మూలపేట, భావనపాడు దగ్గర నుంచి నెల్లూరు వరకు కూడా చాలా ఎక్కువగా పోర్ట్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అదే స్థాయిలో ఎయిర్పోర్ట్స్ కూడా మన రాష్ట్రంలో ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే మంచి లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతుందని ఆయన కూడా సలహాలు నాకు ఇవ్వడం జరిగింది. మరి అందులోనే ముఖ్యంగా ఒక 4 ఎయిర్పోర్ట్స్ కూడా దాంట్లో ఈరోజు ప్రణాళికలు కూడా చూసుకుంటున్నాం, ఎక్కడెక్కడ భూమి ఉంది ఎలా అనేది. అందులో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఒక ఎయిర్పోర్ట్ మేము ప్లాన్ చేస్తున్నాం. అలాగే మనకి దగదర్తి నెల్లూరు దగ్గర ఒకటి చేస్తున్నాం, నాగార్జున సాగర్ ఒకటి చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా నియోజకవర్గం అయిన కుప్పంలో కూడా ఒకటి ఈరోజు ప్లాన్ చేస్తున్నాం. దానితో పాటు ఇంకా రిక్వెస్ట్స్ కూడా ఉన్నాయి. అనంతపూర్లో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఒంగోలులో కూడా ఎస్టాబ్లిష్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా పరిశీలన చేస్తున్నాం. ఈరోజు ఏదో చేస్తున్నామని చెప్పేదీనికంటే, ఎందుకనంటే ఒక ఎయిర్పోర్ట్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలనంటే 1000 నుంచి 1500 ఎకరాల వరకు మినిమం మనం ఈరోజు పెట్టుకుంటేనే ఒక మంచి ఎయిర్పోర్ట్ మనం చేయగలం. ఇది ఊరికే పేరు కోసం చెప్పే ఎయిర్పోర్ట్లు కాదు, భవిష్యత్తులో ప్రజలందరూ కూడా సక్రమంగా వినియోగించుకునే స్థాయిలో ఉండాల్సినటువంటి ఎయిర్పోర్ట్లు. కాబట్టి ముందుగా ఏవైతే ఈరోజు ప్లేసెస్ చెప్పామో అక్కడ స్థానికంగా నాయకులతో, అధికారులతో అందరితో కూడా చర్చించి దానికి కావలసినటువంటి భూమి తాలూకా కేటాయింపు అవన్నీ కూడా చూసుకొని, అది ఎప్పుడైతే మాకు ప్రభుత్వ పరంగా ఒక క్లారిటీ వస్తుందో, ఇక్కడ ఇంత పార్సెల్ ఆఫ్ ల్యాండ్ ఉంది, ఇక్కడ ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కట్టడానికి టెక్నికల్ ఫీజిబిలిటీ ఉందని ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా ప్రజలకి కన్ఫర్మ్ చేసుకొని ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని ఆ రోజు ఖచ్చితంగా మేము చెప్పబోతున్నామని మీడియా ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా ఆలోచన ఒక్కటే, ఈరోజు మళ్ళీ ఒక కేంద్ర మంత్రిగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, ఒక తెలుగు రాష్ట్రాల నుంచి మనకు ఒక అవకాశం వచ్చింది. కాబట్టి ఈ యొక్క శాఖ నుంచి అత్యధిక లాభం మన 2 రాష్ట్రాలు కూడా పొందాలి. ఈరోజు మన రాష్ట్రాల గురించి మాట్లాడాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ తప్పితే మరొక ఎయిర్పోర్ట్ కనబడట్లేదు. అక్కడలో కూడా చాలామంది ఈరోజు అదనంగా వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, కొత్తగూడెం కానీ, రామగుండం కానీ ఇలా అనేక ప్రదేశాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మాకు కూడా ఎయిర్పోర్ట్ కావాలని ఎప్పటి నుంచో డిమాండ్స్ నడుస్తూ వస్తున్నాయి. కాబట్టి అక్కడ కూడా ఏవైతే ఫీజిబిలిటీ ఉంటాయో అవి కూడా స్టడీ చేసి ఈ 2 రాష్ట్రాల్లో అత్యధికంగా ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలనేది ఒక ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకొని నేను కూడా పనిచేయడం జరుగుతుంది. దానికి నాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, నా వయసు చిన్నదైనా సరే ఈరోజు క్యాబినెట్లో నా అంత చిన్న వయసులో ఎవరు కూడా లేరు. అందరూ కూడా మహానుభావులు ఉన్నారు. ప్రధానమంత్రి గారితో పాటు ముఖ్యమంత్రులు రాష్ట్రాలకి చేసినటువంటి వారు ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కానీ,
మనోహర్ లాల్ గారు కానీ వీళ్ళందరూ పెద్ద రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా చేశారు. అటువంటి పెద్ద క్యాబినెట్లో చిన్నవాడిగా నేను కూర్చున్నా. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు భారతదేశ రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, గుర్తింపు సంపాదించుకున్నటువంటి వ్యక్తి ప్రతిరోజు కూడా నాకు గైడ్ చేస్తున్నారు. అలాగే మరొక పక్కన ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఈరోజు ఒక ఇంపార్టెంట్ శాఖ నాకు అప్పచెప్పి ఆయన కూడా ఒక రకంగా గైడ్ చేస్తున్నారు. కాబట్టి అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అటువంటి రెండు ప్రధానమైనటువంటి నాయకులు, మన రాష్ట్రానికి, దేశానికి మంచి చేయాలని తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి ఇద్దరు నాయకులు కూడా గైడెన్స్తో నాకు ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో మంచి గ్రోత్ ఏవియేషన్లో చూపించవచ్చు. అలాగే మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఆ గ్రోత్ తాలూకా ప్రభావం మన ఏరియాకు కూడా తీసుకొని రావచ్చని నేను బలంగా నమ్ముతున్నాను. అందులోనే భాగంగా ఇది ఖచ్చితంగా జూన్ 26 లోపలే పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రతి నెల కూడా వస్తున్నాం. ఈ నెలకి ఇది అప్డేట్ ఉంది. వచ్చే నెల కూడా కంపల్సరీగా మళ్ళీ వస్తాం. ప్రెస్కి అన్ని వివరాలు కూడా అప్పటి వరకు ప్రోగ్రెస్ ఏదైతే ఉందో స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తారు. ఎస్, రైల్వే జోన్కి కూడా సంబంధించి గత 10 సంవత్సరాలు ఎలాంటి పోరాటం చేశామో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందులో ప్రధానంగా నేను రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా మా శ్రీకాకుళం ప్రాంతానికి కూడా చాలా లాభం జరుగుతుందని నేను కూడా ఒక సాధారణ ఎంపీగా ఆ రోజుల్లో ఉన్నా సరే చాలా పోరాటం చేశాను, చాలా ప్రయత్నం చేశాను. అయితే ఆఖరికి వచ్చేసరికి గత 5 సంవత్సరాలు ఎక్కడ లోపం జరిగిందనంటే, రైల్వే జోన్ అనౌన్స్ చేసినప్పటికీ రైల్వే జోన్కి కావాల్సినటువంటి ల్యాండ్ ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రాపర్గా చూపించలేకపోయారు. ఎంతండి ల్యాండ్? 52.5 ఎకరాలు చూపించలేకపోయారు. దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ, దానికి అప్పచెప్పాల్సినటువంటి విధానం కానీ ఇవేవి కూడా చేయకుండా గత 5 సంవత్సరాలు అదంతా కూడా వెనక పెట్టారు. కాబట్టి ఆ రోజు ఎటువంటి ప్రోగ్రెస్ కూడా రైల్వే జోన్లో మనం సాధించలేకపోయాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా మళ్ళీ ప్రయారిటీగా తీసుకొని నేను కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో కూడా మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా విశాఖపట్నంలో రైల్వే జోన్ అతి త్వరలో మనం పెట్టాలి అన్న ఆలోచనతో ఆయన కూడా కేంద్ర ప్రభుత్వానికి 2 సార్లు ఢిల్లీ వచ్చినప్పుడు కూడా ఈ ఇష్యూ మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటిది ల్యాండ్ వాళ్ళ చేతుల్లో పెట్టాలి. ఆ ల్యాండ్ పెట్టడానికి ఇక్కడ స్థానికంగా ఉన్న డిఆర్ఎం గారు, వైజాగ్ కలెక్టర్ గారు, అక్కడ ఆర్ఎన్బి అధికారులు వీళ్ళందరి తాలూకా సమక్షంలో రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకొని సైట్ కూడా ఇన్స్పెక్ట్ చేసుకొని సైట్ తాలూకా టెక్నికల్ ఫీజిబిలిటీ అవన్నీ కూడా స్టడీ చేసి దానికి డ్యూ డెలిజెన్స్ ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ అంతా కూడా స్టార్ట్ చేసాం. ఇనీషియల్గా స్టడీ చేసిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ ఏంటంటే బ్రహ్మాండంగా ఉంది ఈ సైట్, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ప్రభుత్వ పరంగా ఏవైతే కార్యక్రమాలు మనం చేసి అప్పచెప్పాలో ఆ ప్రాసెస్లో ఈరోజు ఉంది. కాబట్టి అతి త్వరలో అది జరగబోతుందన్న కాన్ఫిడెన్స్ కూడా స్థానికంగా అధికారులు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి మాకైతే ప్రత్యేకంగా అందులో జాప్యం జరుగుతుందనో లేకపోతే ఏదైనా ఇబ్బందులు వస్తాయనో మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి అనుమానం లేదు. వీలైనంత త్వరగా అది స్పీడప్ చేసుకొని అక్కడ ఒక టెంకాయ కొట్టే విధంగా మేము కార్యక్రమాలు చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.